తెలంగాణకు బీజేపీ ద్రోహం చేస్తుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందన్నారు. ఇక కిషన్ రెడ్డి చొరవ చూపి ఏపీ నిర్మిస్తున్న గోదావరి బంకచెర్లను ఆపాలని, లేకుంటే ఢిల్లీలో సిడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక కేంద్రం తన చేతుల్లో ఉందని, ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని, తెలంగాణకు నష్టం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం 1,60,000 కోట్లు ఏపీకి ఇస్తోందన్నారు. ఉత్తమ్ ఉత్తుత్తి మాటల వలన ఈ ఏడాది తెలంగాణ 65 టీఎంసీల నీటిని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ జలదోపిడి మొదలైందన్నారు. భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టినరు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయి పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు?